అలవాటు అవ్వద్దని. చెడుకి అలవాటు అయితే జీవితం అంతా లైఫ్ అంతా నాశనం అయిపోతుంది కదా. అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఈ చదువు అలవాటు ఏది రాదు. 8th, 9th, 10thలో మంచి అలవాట్లతో మీరు పట్టుదలతో ఉంటే చదువు మీద తప్ప ధ్యాస వేరే వాటి మీద ఉండదు. మీకు చదువుకునే లైఫ్ మళ్ళా రాదు. ఇప్పుడే మీకు స్టాండర్డ్ 6th నుంచి 10th వరకు ఎంత కష్టపడి చదువుతారో అదే మీ లైఫ్ని బేస్గా పెడుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, కింద బేస్ బాగుంటుంది కదా బిల్డింగ్ నిలబడేది. అలాగా మీరు కూడా ఫస్ట్ నుంచి 5th ఒక లైఫ్ అయితే 6th నుంచి 10th వరకు ఒక లైఫ్. ఇది బేస్ అన్నమాట. కాబట్టి మీరు చిన్న ఏజ్లో చదువు పట్ల ధ్యాస పెట్టాలి. ఈ చెడు అలవాట్లకు ఎవరు కూడా బానిస అవ్వదు. మీరు బానిస అయిపోతే మీ లైఫ్ ఎండ్ అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే 10th క్లాస్ ఫెయిల్ అవ్వడము, ఫెయిల్ అయిన తర్వాత 0 అయిపోవడం, మళ్ళీ ఏదో కూలి పనులు చేసుకొని ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో చిన్న పనులు చేసుకుని పెళ్లి చేసుకోవడం ఇలా చేస్తున్నారు. మీ లైఫ్ అలా లైఫ్ సింపుల్గా ఉండాలని ఎవ్వరూ అనుకోరు. మీ తల్లిదండ్రులందరూ ఏమనుకుంటారు, నా బాబు బాగా చదువుకుని ఒక మంచి ఎంప్లాయీ, మంచి బిజినెస్ మ్యాన్ కావాలని కోరుకుంటారు. సింపుల్ లైఫ్ ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. మీ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలంటే మీరు కష్టపడి చదవాలి. ఇటువంటి చదువు వాళ్ళకి ఎవరు బానిస అవ్వద్దు. ఇప్పటికీ మీకు విషయాలు అర్థమై ఉంటాయని అనుకుంటున్నా. అమ్మాయిలు పట్టుదలగా చదువుకోవాలి. చదవడానికి అంటే మీకు అప్పుడే అర్థమై ఉంటాయి. మీకు ఈ సందర్భంగా ఒక విషయం తెలుపుతున్నాను. 8th, 9th, 10th క్లాస్ పిల్లల్లో అబ్బాయిల వైపు అమ్మాయిలు, అమ్మాయిల వైపు అబ్బాయిలు చూసుకుంటూ ఉంటారు. దాన్ని ఆకర్షణ అంటారు. ఇటువంటి ఆకర్షణకి ఇప్పుడే లోన్ అయ్యారనుకోండి, మీ మైండ్ చదువు పట్ల ఎందుకుంటుంది ఇంట్రెస్ట్. కాబట్టి అది జస్ట్ ఆకర్షణ మాత్రమే. అది కాదు. మా లైఫ్లో మేము స్థిరపడాలంటే చదువుకోవాలి. ఏం చేయాలి? చదువుకోవాలి. మీ లైఫ్ ఇది. కాబట్టి ఆ విషయాన్ని ఓపెన్గా చెప్పాను. మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. ఆ తర్వాత మీరు 10th అయిన తర్వాత 10th పాస్ అయిన తర్వాత మీ తల్లిదండ్రులు ఈ ఇంటర్లోనో మంచి బేస్ తోటి మీరు డాక్టర్ వాళ్ళని, ఇంజనీర్ వాళ్ళని, బైపీసీలో జాయిన్ చేస్తారు. మీరు అక్కడ కూడా కష్టపడి చదువుకుంటారు. డిగ్రీలో జాయిన్ అయిపోతే ఆటోమేటిక్గా మీ లైఫ్ మీరు స్థిరపడిపోతారు. మేము 10th తర్వాత ఇంటర్